మనిషికి ఒక అభిప్రాయం ఉంటుంది. మన స్థితిగతులు కానీ, మన పరిస్థితులు కానీ, మన తలరాత కానీ ఇవన్నీ మనం మార్చుకోలేమని. యాక్చువల్గా మనం ఈ భూమి మీదకి వచ్చినప్పుడే ప్రతిదీ మార్చుకునే శక్తి మనకు ఉంటుందన్నమాట. మనం అది మర్చిపోయి భయంలో పడిపోయి మనల్ని మనం లిమిట్ చేసుకుంటూ మనం ఇంతే కదా, మన పరిస్థితులు ఇంతే కదా అనుకుంటూ ఉంటాం. చాలా సందర్భాల్లో మనం మన పరిస్థితుల గురించి తక్కువ అంచనా వేసుకుని ఫస్ట్ టైం సెకండ్ టైం మిస్టేక్స్ చేస్తూ ఉంటాం. ఏ మనిషి అయినా తన గురించి తను తక్కువ అంచనా వేసుకుని తను తక్కువ చేసుకుంటూ తప్పులు చేస్తూ ఉంటాడు. అయితే ఈ తప్పు ఎక్కువసార్లు రిపీట్ అయితే మాత్రం అది విధి తప్పు కాదు, మన తప్పే అవుతుంది. కాబట్టి మన తలరాతను మార్చుకునే శక్తి మన చేతిలోనే ఉంటుంది. కొంతమందికి ఒక అభిప్రాయం అన్నమాట, మన పరిస్థితులు మనకు సహకరించట్లేదు, ఈ పరుగు పందెంలో మనం అందరిలాగా పోటీ పడలేకపోతున్నాం, మనతో పాటు తోడెవరు రావట్లేదు, ఇలా రకరకాల అపోహలు, రకరకాల ఆలోచనలు. దీంతో రేపు తెల్లారితే చాలే, మన జీవితం ఇలా గడిచిపోతే చాలే ఈ అభిప్రాయం తప్ప అంతకుమించి ఎవరు థింక్ చేయట్లేదు. కానీ క్వశ్చన్ ఇక్కడ ఇష్యూ ఏంటంటే మనం ఏదనుకుంటే చేసే శక్తి మనిషి చేతిగా ఉంటుంది. మీరు చూడండి, చాలామంది గొప్ప వ్యక్తులు ఉన్నారు ఈ ప్రపంచంలో. వాళ్ళు ఎవరో వచ్చి వాళ్ళకి గోల్డెన్ స్పూన్తో చాలా విషయాలు నేర్పించలేదు. బారక్ హుసేన్ ఒబామాని తీసుకోండి, అమెరికా ప్రెసిడెంట్గా 2 సార్లు అయ్యారు. ఆయన ఏ స్థాయి నుంచి ఏ స్థాయికి వచ్చారు. నరేంద్ర మోడీ గారిని తీసుకోండి, అలానే ఇలాన్ మస్క్ని తీసుకోండి. రకరకాల ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఈ ఎగ్జాంపుల్స్లో వాళ్ళు గ్రాస్ రూట్ లెవెల్ నుంచి స్టెప్ బై స్టెప్ ఎలా పైకి వచ్చారు, వాళ్ళ తలరాతను మార్చుకోవడానికి ఎంత కష్టాలు పడ్డారు. మీరు చూసే ఉంటారు, వినే ఉంటారు అబ్రహాం లింకన్ స్టోరీ. ఆ స్టోరీలో ఆయన ఎన్ని ఫెయిల్యూర్స్ ఎదుర్కొన్నారు, ఎన్ని కష్టాలు చవి చూశారు. స్టీఫెన్ హాకింగ్ స్టోరీ, ఆయనైతే ఫిజికలీ ఛాలెంజ్డ్, ఎన్ని ఛాలెంజెస్ ఫేస్ చేసి ఆయన ప్రపంచంలోనే ఒక గొప్ప సైంటిస్ట్గా ఎదిగారు. ఇట్లా కథలన్నీ రకరకాలుగా ఉంటాయన్నమాట. ఎన్నో ఛాలెంజెస్ బీట్ చేసుకుని వీళ్ళు పైకి వచ్చిన వాళ్ళు ఉంటారు. జీవితంలో చాలా పెద్ద స్థాయికి వచ్చిన ప్రతి ఒక్క వ్యక్తి వెనకాల ఈ ఛాలెంజెస్ బీట్ చేసుకుంటారు. మనం అనుకుంటాం మనం సెకండ్ జనరేషన్, థర్డ్ జనరేషన్ అంటే అంబానీలాగా ముఖేష్ అంబానీ ఎవరంటే వెనకాల ధీరుభాయ్ అంబానీ ఉండాలని. అసలు ధీరుభాయ్ అంబానీ ఎక్కడి నుంచి వచ్చాడో ఆలోచించండి. అంటే ప్రతి ఒక్క కథలో ఒక మూలం ఉంటుంది. ఆ మూలం చాలా కష్టపడి పైకి వచ్చిన మూలం అయి ఉంటుంది అనమాట. సో దాన్ని మనం గ్రహిస్తే మనం ఎందుకు మన స్టోరీలో మనం ఒక సీడ్ కాకూడదు, మనం ఎందుకు దాన్ని ఒక పెద్ద ట్రీగా డెవలప్ చేసుకోకూడదు, మనం ఎందుకు ఒక ఎంపైర్ సృష్టించుకోకూడదు, మనం ఒక ఎకో సిస్టమ్ ఎందుకు సృష్టించకూడదు. ఇలా థింక్ చేస్తే బాగుంటుంది కదా. ఎవరో రావాలి, మనకు ఒక ఉద్యోగం ఇవ్వాలి, ఆ నోటిఫికేషన్ ఆ రోజే రావాలి, దానిలో మనకే లక్కు కుదరాలి, లేకపోతే దానిలో మనం పోటీ పడిపోవాలి. ఈ ప్రస్తుతానికి అది ఒక ఫస్ట్ స్టెప్ కావచ్చు. కానీ లైఫ్లో ఒక లాంగ్ టర్మ్ విజన్ ఉండాలి. అంటే 10 years డౌన్ ద లైన్, 15 years డౌన్ ద లైన్, 20 years డౌన్ ద లైన్ నువ్వు ఎలా చూడాలనుకుంటున్నావు. మీరు చూడండి, ఈ సంవత్సరం మనం ఆజాదీకి అమృత్ మహోత్సవ్ చేసుకుంటున్నాం. 2047 అంటే 100 years ఆఫ్ ఇండియాస్ ఇండిపెండెన్స్ వచ్చే రోజున మనం ఎలా ఉంటాం, మన స్థితిగతులు ఎలా ఉండబోతున్నాయి, అది మార్చే శక్తి ఎవరి చేతిలో ఉంది, అది మన చేతిలోనే ఉంటుంది. కాబట్టి మొదటగా ఈ రోజు నుంచి ఒక్కొక్క అడుగు వేయండి. మన తలరాతను మార్చుకునే శక్తిలో మొదటి రాత మనమే రాసుకుందాం. మన రాత గురించి ఎవరో వస్తారని గవర్నమెంట్ మీద కానీ, లేకపోతే ఎవరైనా ఫ్రెండ్స్, ఫ్యామిలీస్ వీళ్ళందరూ హెల్ప్ చేస్తారని కాదు. మన తలరాత మనమే రాసుకోవాలి, మన చేంజ్ మనమే తీసుకురావాలి. ఎప్పుడు కూడా ఇంకొక వ్యక్తిపై డిపెండ్ అవ్వనుకోండి, జీవితం అక్కడికే ఖాళీ అయిపోద్ది. కాబట్టి మన గురించి ఆలోచించే గొప్ప వ్యక్తి, మన హీరో మనమే.